హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటమిస్ ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి సిరా కంపెనీ వారి సివిక్ సెన్సార్ యూనల్ ఫిట్టింగ్ అయితే చేయబోతున్నాం. సో నేను ఆల్రెడీగా ముందే వాయిస్ ఇచ్చానండి. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల టైల్స్ వర్క్ చేస్తున్నారు, అలాగే సినిమా పాటలు కూడా వినబడుతున్నాము. దాంట్లో సినిమా పాటలు వింటే కాపీరైట్ వస్తుంది అనమాట. అందుకని నేను ఏంటంటే మామూలుగా వైరల్ గా వాయిస్ ఇస్తున్నాను. ఇది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చాలా ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో తెలుగులో ఎంతవరకు ఇటువంటి వీడియోలు అయితే యూట్యూబ్ లో లేవు. నేను సెర్చ్ చేశాను అనమాట. నేను కూడా బిగించడం ఇదే ఫస్ట్ టైం. కొన్ని ప్రయోగాలు అయితే చేశాను. కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇంతవరకు కన్నా ఇప్పుడు అనేది వాండర్ లో ఎక్కువ మోడల్స్ అనేది అడుగుతున్నారు అనమాట. జరిగిన పొరపాట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ లో. అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. టైల్స్ వారికి ఈ పాయింట్లు అయితే కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ మిషన్ తో. ఎందుకంటే ఆ ఐటమ్ కి దీనికి మైన ఫిట్టింగ్స్ అయితే వస్తాయి. కరెక్ట్ గా గోడ వరకు వచ్చేస్తాయి అనమాట. మన ఫిట్టింగ్స్ తో అనేది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం అయితే ఆ ఫిట్టింగ్స్ అనేది ఎలా ఫిట్ చేయాలని మీకు చూపిస్తాను. దీంట్లో ఆల్రెడీగా ఫీ డ్రాప్ అనేది ఇన్సర్ట్ చేసి ఉంటుందండి. ఈ పీ డ్రాప్ ఉండటం వల్ల మనకి బెనిఫిట్ అండి. కింద మనం ఫోర్ డ్రాప్ లో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మేము అయితే తెలియక ఇచ్చేసాం అనమాట. అంటే మనకి ఫస్ట్ చూపించిన మోడల్స్ వేరు, ఇప్పుడు వచ్చిన మోడల్ వేరు అనమాట. సో ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి అంగుళన్నర 2.5 రెడ్యూస్ అయితే వచ్చింది. అది మన ఫేస్ అనమాట, పక్కన పడేసాం. సో ఇప్పుడు మనకి రింగులు అలాగే వాచ్లు 2 వస్తాయి. ఒక లావ్ వాచ్, ఒక సన్ వాచ్, అలాగే బ్రాస్ బోట్లు వస్తాయి అనమాట. నట్టు గానీ బోల్ట్ గానీ బ్రాస్ వస్తుంది. ఇప్పుడు మనం అంగుళార్ పైప్ అయితే లైన్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఒక 3 అంగుళాల మొక్క మనం కట్ చేసుకొని నైస్ గా చక్కగా నీట్ గా లివుల్ గా ఉండాలన్నమాట. దీన్ని మనం ఇప్పుడు మన అంగుళార్ పైప్ కి సాకెట్ ఉంటది కదా, ఆ సాకెట్ మెడ దగ్గర కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం దీన్ని కాల్స్తాం అనమాట. కాల్చి ఒక మెడ ముక్కలాగా ఒక మనం లోట మధ్య తాగినప్పుడు లోటకు అంచు ఉంటుంది కదా పైన, ఏ జాకుండా ఉంటది. సో ఆ అంచు మాదిరి తయారు చేసుకోవాలన్నమాట. నాకు ఇది 2వ రోజున ఐడియా వచ్చింది అనమాట. ఫస్ట్ నాకు కొంచెం అర్థం కాలేదు. చూపిస్తాను మీకు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు. సో అలా వేడి మీద ఫస్ట్ మనకి ఏంటంటే సాకెట్ తయారు చేయాలి. రెండోసారి ఏంటంటే మనం అంచు ద్వారా తయారు చేయాలన్నమాట. ఆ అంచు ఏంటంటే మనకి ఈ వాచర్ లో పెట్టి ఇచ్చేస్తే ఆ ముక్కను బయటకు రాదనమాట. ఫస్ట్ నేను అయితే కట్ చేసి మామూలుగా పెట్టేశాను. సెట్ అయింది, కానీ మనం ఫిట్ చేసినప్పుడు ముక్క జారిపోయేది అనమాట. పై కిందకి లేపుతున్నప్పుడు హ్యాంగర్లు వేసి జారిపోయి చూసారు కదా. ఇప్పుడు అంచు వస్తుంది. ఒక లోటా లాగా మనం పట్టుకుంటాం కదా, ఒక 1/2 లీటర్ లోట నీళ్ళు తాగుతున్నప్పుడు అంచు ఎలా అయితే మనకి లోట జారకుండా ఉంటుందో, ఈ పైపు మనం అలా తయారు చేసుకోవాలన్నమాట. ఇటువంటి పనులు చేసినప్పుడు కొంచెం శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా చేస్తే చాలా బాగా వస్తుంది రిజల్ట్ అనేది. ఏ పని చేసినా కానీ, ఈ పనే కాదని ఏ పనే కానీ శ్రద్ధతో చేస్తే మన లైఫ్ కూడా బాగుంటది అనమాట. సో ఇప్పుడు కూడా పన్ను నమ్ముకుంటే మన కన్నతల్లి మనల్ని ఎలాగైతే కడుపులో చూసుకుంటుందో, మన పన్ను కూడా మనం అలాగే చూసుకుంటుంది అనమాట. ఒక లెవెల్ లో నిలబడుద్ది స్థాయి అనేది. సో మన వర్క్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఒక అంచులా తయారైంది. సో ఈ అంచు ఉండటం వల్ల మనం ఫిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఆ ఇత్తడ ఫిట్టింగ్ ఇచ్చిన కదా రింగ్ అనేది, ఆ రింగ్ లో అంచులో పెట్టేస్తే ఇంక బయటకు రాదనమాట. ఇంతవరకు నేను పైపు పెట్టాను కదా, జారిపోయేది. ఇప్పుడు అంచు తయారు చేసాను కదా, ఇంకా జారదనమాట. బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు కదా. దానికోసం తయారు చేసాం. ఇప్పుడు మనం సిలికాన్ అయితే వాడుకోవడం బెస్ట్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్స్ అన్నింటిలో కూడా సిలికాన్ అయితే యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి. మనకి ఎప్పుడైనా రేపొద్దు మనం తీసుకోవాల్సి వస్తే చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. వై సిమెంట్ ఎంసీలు పెడితే ఏంటంటే ఇబ్బంది అనమాట. సో మనం సిలికాన్ అయితే యూజ్ చేసుకుని బెస్ట్. చూస్తున్నారు కదా వీడియోలో. సో పెద్ద వాచ్ కి ఫస్ట్ పెట్టి చూడండి, ఆ రింగ్ ని తిరగేసి ఇప్పుడు బ్రాస్ బోల్ట్ అయితే ఫిట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ముక్క రాదనమాట. ఈ బోల్ట్లు కన్నాలు అయితే ఆటోమేటిక్ గా దానికి ఉంటాయి అనమాట. వాటిలో మనం బిగిస్తే ఆటోమేటిక్ గా సెంటర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చిన్న రింగ్ అయితే ఉంది కదా, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే దీనికి ఆ హోల్ లో కూడా చుట్టూరు సిలికాన్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. మన ఇష్టం, అది ఇబ్బంది ఏం లేదు. మనకి వెళ్తే పెట్టేసుకోవచ్చు, ఒకసారి వెళ్ళకపోవచ్చు. అంటే మనం ముక్క కాల్సినప్పుడు కొంచెం అటు ఇటు ఎక్కువగా సాగింది అనుకోండి, అప్పుడు ఎన్నో వాచ్ అవ్వదనమాట. సో అలా బోట్లు మనం బీచ్ చేసుకోవచ్చు. ఈ ఎంత టైట్ చేసుకుంటే అది బెస్ట్ అనమాట. ఆ వాచ్ అనేది సదురుకుంటుంది, చుట్టుపక్కల కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ వాచ్ సదురుకుంటుంది. చూసారు కదా ఎలా వచ్చిందో చుట్టూ. అంటే ఆ రంగులు ఉండే వాచ్ పాతిలాగా సాగిపోదండి బయటికి. అలాగా వాచ్ అయితే చూసారు కదా. ఫిట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి మనం. అంటే మనం ఫిట్ చేసిన తర్వాత ఏమైనా లీక్ అవుతుందా అని మనం చెక్ చేసుకోవాలి. మేము చెక్ చేస్తాం ప్రతి బేషన్ కూడా ఇలాగా చెక్ చేసి అప్పుడు మనం సెట్టింగ్ అయితే చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఫిట్ చేసిన సెట్ లీక్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఓడ చేయాలన్నమాట. చూసారు కదా. సో మనం షార్టెల్ వాటర్ తగిలించి మనం వాటర్ ఫోర్స్ చెక్ చేస్తాం. మీకు ఎలవెన్ లో కూడా వాటర్ చూపిస్తాను చూడండి, ఇక్కడ లీక్ అవ్వట్లేదు. ఆ ఎలవెన్ పైప్ లో కూడా నీళ్ళు ఉన్నాయి అనమాట మనకి. ఇంతవరకు మా వీడియో మీరు చూసినట్లయితే తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా. సో ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం చూడండి. మనం గోడ వరకు అయితే కట్ చేస్తాం కదా, ఇక్కడ పేస్ట్ పెట్టి ఒకసారి మనం, నేను ఎప్పుడు కూడా వాల్మోడ్ కమోడ్ కానీ ఇటువంటి పీస్ ఏదైనా కానీ ఫస్ట్ కింద మోపైతే సెట్ చేస్తానండి. మన ఫ్రీగా ఉంటది. ఒక్క జారింది అనుకోండి, ఏమైంది అనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఊళ్ళో ఎంత, ఐటమ్ రేట్ ఎంత, చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు కూడా మోప్ సెట్ చేస్తే సింపుల్ గా అయిపోద్ది. చూసారు కదా, కింద పైప్ మొక్క లోనకి వెళ్ళిపోద్ది అనమాట. కరెక్ట్ గా మనం పైప్ సెట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏకాంట తీసుకోవాలి. దీనికన్నా ఫస్ట్ మనం ఈ అంగుళాల పైప్ కి ఒక సెంటర్ గీత గీసుకోవాలండి. గీత గీసుకున్న తర్వాత మనకి కరెక్ట్ గా సెంటర్ వచ్చేస్తుంది. ఈ పైప్ అయితే మనం పెట్టి లోనకి సెట్ చేసాం కదా. ఇప్పుడు చూసారు కదా, పక్కన మనకి చిన్న గీతలు కనబడుతున్నాయి. సో ఇప్పుడు స్పిట్ లో అయితే యూజ్ చేయాలి. సెంటర్ కి అయితే చెప్పాను కదా మీకు, అది నేను వీడియోలో చూపించలేదు రండి, మిస్ అయిపోయింది. నేను కూడా వీడియో తీయలేదు కంగారులో. సో మనకి
ఈ గీతలు పెడతాను. ఈ గీతలు ఎలా వచ్చిందని చెప్తాను మీకు. దీనికి హ్యాంగ్లర్లు ఉంటాయి అనమాట. మనకి ఈ యాంగ్లర్లు ఉంటాయి. ఆ యాంగ్లర్లు బార్ కి ఈ గీత గీసుకున్నాం అనమాట. ఉడుకోబెట్టి యాంగ్లర్ ని మనం ఎంత అయితే పడుతుందో దానికి సెంటర్ గీత గీసుకోవాలి. ఆ యాంగ్లర్ కి బోర్డులు 2 బోర్డులు పైన ఒకటి కింద ఉంటాయి. ఆ పై బోర్డు లెవెల్ కి ఆ గీత అనమాట. సో ఇప్పుడు ఈ గీతని ఆ గీతని ఒక లెవెల్ చేస్తాం. కరెక్ట్ గా సరిపోతుంది. పెద్దగా ఇటు ఇటు ఏకనట్లు తీసి చిన్న పాయింట్ తేడా వచ్చినా ఈ ఫిట్టింగ్ అయితే ఎక్కదండి. అందుకని మనం ఏంటంటే కరెక్ట్ గా ఫిట్టింగ్ నే సెట్ చేసి దాని వారికి మనం గీత పెట్టుకున్నాం అనుకోండి, తేడా రాదు. చూసారు కదా, ఇప్పుడు ఈ యాంగ్లర్ ఈ సెంటర్ తో ఇది వచ్చి మనకి ప్లంబింగ్ ఇన్లెట్ అనమాట, వాటర్ లేదు. సో దీని సెంటర్ 3 అంగుళాలు, అటు 3 అంగుళాలు అనమాట, హ్యాంగ్లర్ సెంటర్ అనమాట. సో మనం 3 అంగుళాలు కరెక్ట్ గా ఆ గీత ప్లస్ మార్క్ లోనే మనం ఈ పాయింట్ అయితే వేసుకోవాలి. పాతిక కాదు, ఒక నూలు కాదు, ఒక పాయింట్ తేడా వచ్చినా గానీ యాంగ్లర్లు లెవెల్ తేడా వస్తుంది. కింద అంగుళాల పైపు కూడా ఎక్కదనమాట, చాలా కష్టం అయిపోద్ది. సెట్టింగ్ అనేది కుదరదు. కరెక్ట్ గా పాయింట్ మన ప్లస్ పాయింట్ లోనే ఈ హ్యాండ్ మిషన్ తో డ్రిల్ మిషన్ తో ఫస్ట్ జీరో పెట్టి తర్వాత ఈ డ్రిల్లింగ్ అది వేసుకోవడం బెస్ట్ అండి. తర్వాత చూసారు కదా, ఇప్పుడు కనబడుతున్నాయి హ్యాంగ్లర్ బ్రాకెట్లు అనమాట. వాటి మీద ఈ ఐటమ్ అనేది కూర్చుంటది అనమాట. కింద పైప్ లోను కూర్చుంటది, ప్లస్ ఈ హ్యాంగ్లర్ మీద కూడా కూర్చోవాలి. ఫస్ట్ పై బోల్ట్లు సెట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని స్ట్రైట్ గా పెట్టి ఆ బోల్ట్ అంటే క్లాంప్ ఉండగానే కింద బోల్ట్లు మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ప్లంబింగ్ పాయింట్ అనేది ఎక్సెస్ నెప్లో ఎక్కువైంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ ఫిట్టింగ్ అనేది సరిగ్గా కుదరడం వల్ల, అంటే నైలాన్ పైపులు ఎక్కించిన తర్వాత మనం ఫస్ట్ నైలాన్ పైపు ఎక్కించలేదు కదా, సరిపోయింది. ఎక్కించిన తగిలేసి అటు ఇటు ఊగుతుంది అనమాట. సెంటర్ లో ఒక 5 గ్యాప్ వచ్చేస్తుంది, అందుకని ఫిట్ చేసాం. సో ఈ నైలాన్ పైప్ కూడా మనం టెఫ్లాన్ టైప్ వేసి ఫిట్ చేసేసాం. చేసిన తర్వాత ఆ యాంగిల్ అయితే కనబడుతుంది కదా, అది కూడా మనం వేసిన ఒక స్పిట్ లెవెల్ చూసుకోవాలండి. కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. మనం సెట్ చేయడంలోనే ఈ వర్క్ అనేది ఉంటది అనమాట. మనం సెట్టింగ్ అటు ఇటుగా చేస్తే చిన్న తేడా వచ్చినా ఈ సెట్ అవ్వడం కష్టం. చూసారు కదా, మనం గీసిన గీతలకు కానీ అలాగా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మూపులు తీసేసాం అనమాట. గ్యాప్ లేకుండా అలా కరెక్ట్ గా సెట్ అయిపోద్ది అనమాట. సో కొంచెం కంగారు పడకుండా నిదానంగా జాగ్రత్తగా ఈ వర్క్ చేసుకుంటే సూపర్ గా ఉంటదండి వర్క్ అనేది. ఇప్పుడు సెన్సార్ అనేది చూపిస్తాను చూడండి. మనకి 4 బ్యాటరీలు అయితే ఉంటాయి అనమాట. మన గడియారంలో ఉంటాయి కదా పెద్ద బ్యాటరీలు, సేమ్ అవే. సో ఒక బ్యాటరీలో 4 ఇన్సెట్ చేసేసి 2 ప్లగ్లు ఉంటాయి. ఆ ప్లగ్లు అంటే పిన్ టైప్ అనమాట. పిన్లు జాయిన్ చేసేసి మీకు చూపిస్తాను ఒకసారి. బ్యాటరీలో మనం ఆ బాక్స్ అనమాట, ఆ 4 బ్యాటరీలు కూడా బాక్స్ లో పెట్టేసి, ఇదేంటంటే ఒక చేతితో వీడియో తీస్తున్నాను, చేతితో చేస్తాను అనమాట. కొంచెం కష్టంగా ఉంది కానీ మీకు చూపించడం కోసం మీకు చేస్తాను అనమాట. సో మనం ఈ సెన్సార్ బాక్స్ లో కూడా అలాగా అన్ని క్లిప్ చేసేసుకోవడమే. మీకు ప్లేట్ స్క్రూలు కూడా బారుగా ఉంటాయి. కొంచెం అవి డ్రైవర్ తో ఫస్ట్ చేతితో తిప్పుకొని ఈ వైర్లు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. లోన కంగారు పడ్డాం అనుకోండి, వైర్లు కలుపుకొని కట్ అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ. ఎందుకంటే అవి స్టీల్ ప్లేట్లు అనమాట, చాలా పలసగా ఉంటే కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. నేను పెడుతున్నప్పుడే సెన్సార్ కి ఓకే అయిపోయి టచ్ అయిపోయి వాటర్ అది వచ్చేస్తుంది. వీడియోలో చూస్తే కనబడదు సరిగ్గా. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం ఫిట్ చేసేసుకోవడం బోల్ట్ని. ఫస్ట్ మనం చేతితో ఫిట్ చేసుకొని తర్వాత కొంచెం స్క్రూ డ్రైవర్ టైట్ గా చేసేసుకుంటే ఈ ఫోన్ కింద పెట్టాను అనమాట, అందుకే మీకు పైన కనబడుతుంది చెయ్య. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఎంతవరకు లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్. వేరే ఏ శానిటరీ ప్లంబింగ్ లో ఏ డౌట్లు ఉన్నా కానీ మీరు కామెంట్ చేస్తే నేను వీడియో రూపంలో మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వాళ్ళు కలుద్దాం.